ఈ యొక్క కార్తీక మాసం రోజున ఎవరైనా కానీ ఇళ్లలో ఉండేటువంటి మాటలు అంటే స్త్రీలు ఎవరో భోజనం పెట్టాలని కోరిక కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏదో పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో ఇదే ఆలోచన ఒకనొకప్పుడు అంటే కృతయుగంలో అంటే మొత్తం 4 యుగాలు వాటిలో మొదటిది కృతయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో పార్వతీదేవి కలిగింది. ఏమని కలిగింది? పరమశివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ దగ్గర ఉన్నటువంటి వీరి ప్రమదగణాలందరికి కూడా నేను భోజనం పెడదాం అనుకుంటున్నాను స్వామి అని చెప్పి చెప్పింది. అప్పుడు పరమశివుడు బాగా ఆలోచించి, పార్వతి ప్రమదగణాలు అంటే కోటాను మంది ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు భోజనం పెట్టగలవా? వారందరి ఆకలిని నువ్వు తీర్చగలవా అని చెప్పేసి పరమశివుడు అన్నాడు. అన్నప్పుడు స్వామి నేను ఆదిపరాశక్తిని, నాకు సాధ్యంగా ఏముంది, నేను భోజనం పెడతాను స్వామి అని చెప్పేసి పార్వతీదేవి పరమశివుడితో అంది. అలాగైతే సరే పార్వతి అలాగనే కానీ అన్నాడు. సరే కోటాను మంది మరి భోజనం పెట్టాలంటే మరి ఎంతమంది పని వాళ్ళు కావాలో ఏందో 3 దేవతలు వచ్చారు. ఎవరికి? ప్రమదగణాలందరికీ భోజనాలు పెట్టడానికి 3 దేవతలు వచ్చి అమ్మవారికి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. బాగా పిండి వంటలు షడ్రుచులతో ఉన్నటువంటి పంచపక్ష పరమాణాలు అన్ని కూడా చేశారు. ఇక ఫైనల్ అంతా చేసి పెట్టారు. ఇక వస్తే పెడదామని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి ప్రమదగణాల్లో ఒక చిన్న బాలుడు వచ్చాడు. అక్కడికి వచ్చి అమ్మా భోజనం అయిందా అని అడిగాడు. అయిందయ్యా అని చెప్పేసి అంది. మరి వాళ్ళందరిని తీసుకొని రమ్మంటారా అని. తీసుకొని రాయా అని చెప్పేసి అంది. అమ్మ మరి ఇప్పుడు నేను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను, మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఇబ్బంది, ముందు నాకు పెట్టండి, నేను తిన్న తర్వాత వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తానని చెప్పేసి అన్నాడు. సరే బాబు కూర్చో అని చెప్పేసి ఆ బాబుకి ఇస్తరేసి కూర్చోబెట్టారు.